2019 మధ్యలో తెలుగుదేశం పార్టీ పాలన కాలమందు ఆ రోజున అంబేద్కర్ గారి పేరు మీద ది అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అనేటువంటి పేరుతో ఆ రోజున దాదాపు 5,000 మందికి పైచులకు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం విదేశీ విద్య అనేటువంటి దాన్ని మనందరం అనుకున్నాం. దాని ద్వారా అనేక మందికి ప్రయోజనం జరిగిన సంగతి మీ అందరూ తెలుసు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగనన్న విదేశీ విద్య అనేటువంటి పేరుతో పూర్తిగా అటకెక్కించడం, ఎలక్షన్కు ముందు మేమందరం కూడా పెద్ద ఎత్తున తిరిగి ఏదైతే అంబేద్కర్ ఓవర్సీస్ నిధి అనేటువంటి పథకం ఉందో దాన్ని కంటిన్యూ చేపిస్తామని చెప్పడం జరిగింది. అనేకమైన విషయాలు హామీలు ఇచ్చిన సందర్భంలో ఈ యొక్క విధానాన్ని కూడా తిరిగి ప్రవేశపెట్టడం అనేది తెలుగుదేశం పార్టీ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఎవరైతే అంబేద్కర్ గారికి జరిగినటువంటి అవమానానికి సంబంధించి ఈరోజు పాలాభిషేకం చేసి తిరిగి ఈ యొక్క ప్రోగ్రామ్ని తిరిగి ప్రజలకి అందించేటువంటి సందర్భంలో చీరాల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులందరూ కూడా కలిసి అంబేద్కర్ గారికి ఈరోజు పాలాభిషేకం చేసి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాంట్లో ప్రోగ్రామే ఇది. మీ అందరికీ తెలుసు, మొన్న జరిగినటువంటి 1వ తారీఖు జరిగినటువంటి పెన్షన్స్ ఒక పెద్ద ఎత్తున చీరాల్లో ఒక తిరణాల్లాగా జరిగిన విషయం మీ అందరూ తెలుసు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా మీకు తెలుసు. దాన్ని ఎప్పుడైతే రద్దు చేస్తున్నామో అని చెప్పామో పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక హర్షాధ్వానాలు కూడా రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏదైతే దళిత వర్గాలు ఉన్నాయో ఈ వర్గాలకి 27 సప్లాన్ నిధులను కూడా పూర్తిగా ఆపేయడం మీకు తెలుసు. అలాగే ఎస్టీలకి 18 రకాల సప్లాన్ నిధులు ఉంటే వాటిని కూడా దారి మళ్లించాడు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ కేవలం సంక్షేమం కోసమే అని చెప్పేసి ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేయడం, అలాగే విశాఖపట్నం నుంచి కర్నూలు వరకు ఉన్న ఆస్తులన్నింటిని కూడా తాకట్టు పెట్టడం, కేవలం ఈ యొక్క సంక్షేమ పథకాల పేరు చూపించేసి కొన్ని కోట్ల రూపాయలు దండుకున్నారు వాళ్ళు. For more videos like this, subscribe Big TV channel.